నేను నా ప్రాబ్లం అంతా అదే సార్, నేను మాట్లాడలేకపోతున్నా పిల్లలకి, అందుకే డౌట్స్ ఉన్నా సరిగ్గా క్లియర్ చేయలేకపోతున్నా. పిల్లలు బాగా మాట్లాడతారు, నేను మరి నా ప్రాబ్లం ఇది, నేను చాలా ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను కానీ నాకు రావట్లేదు సార్ అని చెప్పేసి అన్నాడు. నేనేమన్నానంటే, మరి నీకు 20 years మ్యాథమెటిక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చాలా ఏళ్ళ నుంచి ట్రై చేశారు కదా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, మీరు ఏం చేశారు అని అడిగారు. ఆయన అన్నాడు, సార్ ఒక ప్రొఫెసర్ చెప్పాడు సార్, అయ్యో నువ్వు ఇంగ్లీష్ రావాలంటే మరి దాంట్లో గ్రామర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, నువ్వు గ్రామర్ నేర్చుకో బాగా, అప్పుడు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుందని చెప్పాడు ప్రొఫెసర్ చెప్పాడు కనుక వినాలి కదా, ఎందుకంటే తనకు ఇంగ్లీష్ కావాలి. సో విన్నాడు. ఒక రెనాల్డ్ మార్టిన్ గ్రామర్ బుక్ తీసుకొని, మంచి కోటిలో మంచి పెద్ద గ్రామర్ బుక్ తీసుకొని ఒక 6 నెలలు బాగా కష్టపడ్డాడు. 6 నెలల్లో ఇంచుమించు మొత్తం గ్రామర్ నేర్చుకున్నాడు. గ్రామర్ నేర్చుకున్నాక మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇట్ వాజ్ మోర్ కన్ఫ్యూజ్డ్. ఏదైనా మాట్లాడాలంటే అన్ని రూల్స్ గుర్తొచ్చేది, ఏ రూల్ అప్లై చేసి ఏ వాక్యం తయారు చేసి ఏం మాట్లాడాలి. అంతకుముందు కొన్ని మాట్లాడుతుంది, ఓపెన్ యువర్ బుక్స్, క్లోజ్ యువర్ బుక్స్, ఐ విల్ డన్ యువర్ హోంవర్క్, ఇలాంటి మాట్లాడేవాడు అంతకుముందు. కానీ గ్రామర్ నేర్చుకున్నాక మాట్లాడాలంటే వాటికి పోతాయి. బికాస్ ఇట్స్ వన్స్ కాన్షియస్ మైండ్, ఇట్ ఫోకసెస్ లైక్ దట్. సో కాలేదు ఇంకా ఎక్కువ పరిశాన్ అయింది. గ్రామర్ వచ్చి సార్ ఇప్పుడు అడగండి సార్, నేను ఏ పేజ్లో ఏ గ్రామంలో చెప్తాను, యాక్టివేజ్ ప్యాసివేజ్ చెప్పమంటారా, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పమంటారా, అదే వచ్చి సార్ నాకు, కానీ మాట్లాడదు సార్. మరి ఏం చేయాలి సార్ అని. అయితే ఇంకేం చేసామని అడిగాను. ఇంకేం చేసామంటే ఆయన ఏం చెప్పాడు కదా విచిత్రం, సార్ ఇట్లనే పరిశాన్ అవుతుంటే పెద్ద కలిసినట్టు అడిగినా ఏం చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందని. ఒక పెద్ద ఆయన చెప్పాడు, సార్ అయ్యో గ్రామర్ నేర్చుకుంటే గ్రామర్ వస్తుందా బాబు, మాట్లాడడం రాదు, గ్రామర్ నేర్చుకుంటే గ్రామర్ తెలుస్తుంది అంతే, మాట్లాడడం రాదు, నువ్వు పని మార్కెట్లో ఒకటి రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అని ఇంత బుక్ దొరుకుతుందా రెపిడెక్స్ ఇంగ్లీష్, అది తెచ్చుకొని ప్రాక్టీస్ చేయని చెప్పాడు పెద్ద మనిషి. సో ఇక మనకి ఇంగ్లీష్ కావాలి కనుక ఏం చెప్తే వినాలి కదా, తెచ్చుకొని బాగా ట్రై చేసి ఒక 2-3 months బాగుండింది. ఎందుకు బాగుంటుందంటే, రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో ఏముంటుందంటే, గ్రీటింగ్స్ ఎలా చేయాలా, ఇంట్రడక్షన్ ఎలా చేసుకోవాలా, రిక్వెస్ట్ ఎలా చేయాలా, పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, అవునా కదా. సో లైక్ ఈ వాజ్ హ్యాపీ, తెలిసిపోతుంది ఆయనకి ఎట్లా గ్రీటింగ్ చేయాలా, ఎట్లా పర్మిషన్స్ తీసుకోవాలా, ఎట్లా ఏం మాట్లాడాలో తెలిసిపోతుంది, బాగానే ఉంది. ఇట్ వాజ్ కాన్ఫిడెంట్, ఎస్ అది బాగున్నాయి, ఇలానే మాట్లాడితే నాకు మాట్లాడవలసి అని చెప్పేసి ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా తెలుసుకుంటే మాట్లాడడం కాదు, మాట్లాడితేనే మాట్లాడవచ్చినట్టు. ఆయన కేవలం తెలుసుకున్నాడు. ఏం చేసిండు? తెలుసుకుంటే ఆ కంటెక్స్ట్ వచ్చినప్పుడు ఆ మాటలు గుర్తొచ్చేది కాదు.